హే గాయ్స్, ఇది ట్రిప్లో డే 3 అనమాట. భద్రాచలంలో వేకేట్ చేసేసి నెక్స్ట్ మారేడుమల్లి అక్కడికి వెళ్తున్నాం అనమాట. అక్కడ మెయిన్గా చూడాల్సిన వ్యూ పాయింట్ వచ్చేసి వాటర్ ఫాల్స్ ఉంటాయి. చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయన్నమాట. అక్కడికి వెళ్తున్నాం. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నా. దారిలోనే ఇక టిఫిన్ చేద్దాము అనేసి అనుకున్నాం. ఆకలి స్టార్ట్ అవుతుంది మెల్లగా, అందరికీ అంతే. ఇక ఒక ప్లేస్ కనిపించి ఏం చేస్తున్నావు? నువ్వే చేస్తున్నావు పోయి? అవునా? ఏం చేస్తున్నావు? గ్యారెలు వేపిస్తున్నా. గ్యారెలు వేపిస్తున్నా. గ్యారెలు వేడిగా ఉన్నాయండి రెడీ ఉన్నాయా? ఇవి ఇచ్చేసేయండి అండి ఫస్ట్. అవి పెడుతుంది కదా. ఇడ్లీ కూడా ఉంది నాన్న వేడిగా. బోండా ఎరుగు వేయాలా? ఏమంటే వేసిస్తాను ఎంతసేపు? ఒక్క నిమిషం. అందుకే వేయట్లేదు నాన్న, ఏదో 4 వేసుకున్నాను. వేడిగా అడుగుతున్నాను. మీకు ఏం టిఫిన్ కావాలి బ్రో? సారీ, నాకు నేను కావాలి. మీకేం కావాలి? దోశ, బోండా, ఇడ్లీ, గారెలు. ఇడ్లీతో పని కావాలి. ఇడ్లీ కూడా తింటావు గాను? తింటాను లాస్ట్కి. అది ఏమైనా స్పేస్ ఉంటే 2 వేస్తారు లోపల. సరే. ఎట్లుంది? బాగుందా? బాగుంది. అట్లా దోశనా? దోశనే లైక్ హోమ్ మేడ్ దోశ. అది నాకు పెట్టు. రెడీగా పెట్టుకోవాలి. రెడీ లేకపోతే వెళ్తుంటే ఆన్ ద వేలో ఇది ఒక లొకేషన్ అయితే కనిపించింది. ఇది ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, అరౌండ్ ఒక 5 to 10 kilometers నుంచి సేమ్ ఇదే వ్యూ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఇది చూడగానే ఎందుకో ఫొటోస్ దిగాలనిపించింది. దిగినాం ఇంకా అందరం. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాక మళ్ళీ ఇక్కడ ఒక వ్యూ పాయింట్, మారేడుమల్లి ఎగ్జాక్ట్ ప్లేస్ కాదు ఇది, దాని నియర్ బై అనమాట. అది కూడా సేమ్ యాజ్ యూజువల్గా ఇలానే ఉంటుంది, కాకపోతే వాటర్ ఫ్లో ఇంకెక్కువ ఉంటుంది. ఇక్కడ నుంచి పైనుంచి కిందికి దిగాలి అంటే స్ట్రైట్గా స్టెప్స్ లాంటివి ఏమి లేవన్నమాట. స్ట్రైట్ గుట్టలాగా రాళ్ళు వాటితోటే ఉంది. బ్రో వాళ్ళు అయితే చాలా హెల్ప్ చేశారు మేము దిగడానికి అండ్ ఎక్కడానికి. వాటర్ అయితే చాలా ఫ్లో ఉంది. కూర్చుంటుంటే సెకండ్స్లోనే ఫ్లో అయితే ఇట్లా పెరిగిపోతుంది. అసలు ఎంత స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళైనా సరే అక్కడ వాటర్ అది బెలూన్తో ఉంటుంది కదా, అవైతే వేసుకొని దిగాల్సిందే అనమాట. ఇక వాటర్లో కాలు పెట్టి చాలాసేపు అలా సరదాగా చాలాసేపు అయితే ప్రశాంతంగా, వాటర్ అయితే ఎంత కూల్గా ఉన్నాయో అసలు చాలా బాగా అనిపించింది. చాలా ప్లెజెంట్గా అలానే వ్యూని ఎంజాయ్ చేస్తూ చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ అలా అయితే ఎంజాయ్ చేసాము. నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చింది. ఈ ప్లేస్కి వెళ్ళామని చెప్పేసి మారేడుమల్లికి వెళ్ళలేదు, ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళినాము. ఇక్కడైతే వాటర్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ కూర్చొని అయితే చాలాసేపు ఎంజాయ్ చేసాము. ఇక్కడ కూడా ఫ్లో మస్తు ఉంది అసలు. వర్షాలు ఇంకెక్కువ స్టార్ట్ అవ్వలేదు, ఫుల్ వర్షాలు స్టార్ట్ అయిపోయాం. ఇంకా రిటర్న్లో స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఒక గేట్స్ ఓపెన్ అవ్వలేదు అని చూసుకుంటూ వెళ్ళినాం. అక్కడ ఒక చిన్న చెతక్ బండి అడ్డుగా ఉంటే చరణ్ దిగి దాన్ని సైడ్కి తీసాడనమాట. తీసేసి అది చూసి, దీనికి ముందుగా భద్రాచలంలో చరణ్కి ఇది పంచ కట్టుకోవడం రాలేదనమాట. బ్రో హెల్ప్ చేస్తున్నాడు ఎలా కట్టుకోవాలి ఏంటి అని. ఇలా జరిగింది యాక్చువల్గా మా 3 days ట్రిప్ అయితే చాలా బాగా అయింది, మంచిగా అయింది. మంచి మెమొరీస్ అయితే అన్నీ గ్యాదర్ చేసుకున్నాము. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.